హలో ఎవ్రీవన్. ప్రముఖ కోటక్ ఎడ్యుకేషన్ నుంచి ఎవరైతే 40 ఇయర్స్ లోపల ఎవరైతే ఉంటారో అందరూ కూడా అప్లై చేసుకునే విధంగానే అదే విధంగా మీకు ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ ఉన్నా లేకపోయినా సరే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనకి టీచర్ అసోసియేట్ అండ్ ఉద్యోగుల భర్తీకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ జాబ్స్‌కి సంబంధించి క్వాలిఫికేషన్ ఏమిటి? జాబ్ సెలక్షన్ ఎలా చేస్తున్నారు? జాబ్ లొకేషన్ ఏమిటి? సాలరీ ఎంత ఇస్తున్నారు? ఏ విధంగా అప్లై చేసుకోవాలి? ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకొని మీరు కూడా అయితే అప్లై అయితే చేసుకోండి. అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా వీడియో నచ్చితే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని వీడియోని అయితే లైక్ అయితే చేయండి. మీకు కావాల్సిన లింక్స్ అన్నీ కూడా కింద కామెంట్స్‌లో అయితే ఇస్తాను. అక్కడికి వెళ్లి మీరు డైరెక్ట్‌గా వెళ్లి అప్లై అయితే చేసుకోండి. ఫస్ట్ మనం ఈ జాబ్‌కి సంబంధించిన డీటెయిల్స్‌లోకి వెళ్తే ఇక్కడ మీరు గమనిస్తే మనకి టీచర్ అసోసియేట్ అండ్ ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ మనకి కోటక్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్‌లో మొదటిసారిగా. ఇక్కడ చూడండి మీ యొక్క జాబ్ రోల్ ఏమిటంటే క్లియర్‌గా మెన్షన్ చేశారు ఇక్కడ మనకి. ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్ అనే ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ చూడండి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీలో మనకి ఏమి ఇచ్చారంటే టీచింగ్ స్పోకెన్ ఇంగ్లీష్ టు సెకండరీ సెక్షన్ ఇన్ పార్ట్నర్ స్కూల్స్. ఓకేనా. లెర్నింగ్ ప్లాట్‌ఫార్మ్ యాక్టివిటీస్, డూయింగ్ అసైన్‌మెంట్ అండ్ రివ్యూస్ త్రూ ప్రీ టెస్ట్ అండ్ పోస్ట్ టెస్ట్. ఓకేనా. ఈ కోర్ట్‌కి సంబంధించి పార్ట్నర్ స్కూల్స్ కొన్ని ఉంటాయి కదా. వాటిలో మీరైతే టీచింగ్ అయితే చేయవలసి ఉంటుంది. మరి ఎక్కడ టీచింగ్ చేయాలి? ఎలా టీచింగ్ చేయాలి? వాటి గురించి నేనైతే చెప్తాను. మీరైతే స్పోకెన్ ఇంగ్లీష్ సంబంధించి టీచింగ్ అయితే చేయవలసి ఉంటుంది. క్లియర్‌గా అయితే మనకైతే మెన్షన్ చేశారు. అసైన్‌మెంట్ కండక్ట్ అయితే చేయవలసి ఉంటుంది. వాటిని రివ్యూస్ చేయవలసి ఉంటుంది. ప్రీ టెస్ట్‌లు పెట్టవలసి ఉంటుంది. అంతవరకు మనకి మీ యొక్క జాబ్ యొక్క రోల్ అయితే అంతవరకే అమ్మ. ఓకేనా. అదే విధంగా మీకిక్కడ అంటే ఆ కోటకి సంబంధించి కొన్ని రూల్స్ అనేటివి ఉంటాయి కదా. అంటే మీరు ఆర్డినెన్స్ ఫాలో అవ్వడం గాని డైలీ, వీక్లీ, మంత్లీ టయానికి మీరు క్లాసులు కండక్ట్ చేయడం గాని ఇలాంటివైతే ఉంటాయి. అది మనకైతే అవసరమైతే లేదు. ఎందుకంటే మీరు జాబ్‌లో జాయిన్ అయిన తరువాత వాళ్ళే మీకైతే చెప్పడం జరుగుతుంది. ఓకేనా. అంటే ఇన్‌స్ట్రక్షన్ ఏమిటి అనేసి. ఇక్కడ చూడండి మీకైతే ట్రైనింగ్ అయితే ఇస్తున్నారు. ట్రైనింగ్‌లో ఏమి ఇస్తారంటే ఇక్కడ మనకి కాంట్రిబ్యూట్ విత్ ఐడియాస్ టు ఇంప్రూవ్ టీచింగ్ మెథడాలజీస్. పార్టిసిపేట్ ఇన్ ద రెగ్యులర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఆర్గనైజేషన్ ఫర్ ది టీమ్. ఓకేనా. ఇక్కడ మీకు కొంత ట్రైనింగ్ అయితే ఇస్తారు జాబ్‌లో జాయిన్ అయిన తర్వాత. అంటే టీచింగ్ ఎలా చేయాలి? ఇలాంటి విషయాల గురించి మీకైతే ట్రైనింగ్ అయితే ఇస్తారమ్మా. అంతకు మించి ఏముండదు. టీమ్ వర్క్ ఎలా చేయాలి? వీటి గురించి అయితే ఇస్తారు. ఓకే. కానీ కంపల్సరీ ట్రైనింగ్ అయితే ఉన్న తర్వాత మీకైతే టీచింగ్ సంబంధించి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. క్యాండిడేట్ స్పెసిఫికేషన్ అంటే ఇక్కడ మీరు క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్‌లో బీఈడీ, డీఎడ్, గ్రాడ్యుయేట్. గ్రాడ్యుయేట్‌లో మీరు ఏ డిగ్రీ అయినా సరే ఎందుకని ఇక్కడ మనకి ఓన్లీ గ్రాడ్యుయేట్ మాత్రం అన్నారు. గ్రాడ్యుయేట్ అంటే మనకి డిగ్రీ. డిగ్రీలో మళ్ళీ మనకు సెపరేట్‌గా వీళ్ళైతే మెన్షన్ చేయలేదు కాబట్టి మీరు బీఏ, బీకామ్, బీఎస్సీతో పాటు డిస్టెన్స్‌లో డిగ్రీ చేసినా సరే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. బీఈడీ, డీఈడీ ఉన్నవాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అదే విధంగా మీరు ఫ్రెషర్స్ కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. 1-3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నా సరే మీరైతే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఫ్రెషర్స్ కెన్ బి కన్సిడర్డ్ కాబట్టి ఫ్రెషర్స్ కూడా మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. 20-40 ఇయర్స్ మధ్య ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే అప్లై అయితే చేసుకోవాలి. క్లియర్‌గా మనకి ఇక్కడైతే మెన్షన్ అయితే చేయడం జరిగింది. అదేవిధంగా వర్క్ స్కిల్స్ చూసుకుంటే స్కూల్ రిలేటెడ్ టీచింగ్ ఎక్స్‌పీరియన్స్ ప్రిఫరబుల్ విత్ ప్రైమరీ స్కూల్ విల్లింగ్ టు ట్రావెల్ టు స్లమ్ ఏరియా స్కూల్స్. ఓకేనా. మీరైతే అంటే స్లమ్ ఏరియాస్ ఉంటాయి కదా. అక్కడైతే మీరైతే టీచింగ్ అయితే చేయవలసి ఉంటుంది. అదర్ స్కిల్స్‌లో మనకు తెలిసిందే కదా. ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ లోకల్ లాంగ్వేజ్, బేసిక్ కంప్యూటర్ స్కిల్స్, విల్లింగ్‌నెస్ టు ట్రావెల్ టు స్లమ్ ఏరియా స్కూల్స్‌లో మీరైతే టీచింగ్ అయితే చేయవలసి ఉంటుంది. అదేవిధంగా క్రియేటివ్, గుడ్ కమ్యూనికేటర్, అదేవిధంగా మనకి పేషెన్స్ కానీ, డిసిప్లిన్ గాని ఇలాంటి స్కిల్స్ ఉంటే సరిపోతుంది. చూడండి మీ యొక్క పర్మనెంట్ అనేది అది నేమ్ ఆఫ్ ది జాబ్‌లో చూసుకొని నేచర్ ఆఫ్ ది జాబ్‌లో చూసుకుంటే ఇదైతే పర్మనెంట్ జాబ్ అయితే క్లియర్‌గా అయితే మెన్షన్ చేశారు. మరి జాబ్ లొకేషన్ ఏమిటంటే ఇక్కడ మనకి ముంబై అమ్మ. ఓకే. క్లియర్ మెన్షన్ చేసేసారు కదా. ముంబైలో మీకైతే జాబ్ అయితే ఉండడం జరుగుతుంది. మరి టీచింగ్ ఎలా చేయాలంటే మీరు ఆఫ్‌లైన్‌లో టీచింగ్ చేయాలి. అంటే స్కూల్స్‌కి వెళ్లి మీరైతే టీచింగ్ అయితే చేయవలసి ఉంటుంది. ఇది గవర్నమెంట్ జాబ్స్ కాదు, ప్రైవేట్ జాబ్స్. క్లియర్‌గా మనం ఇక్కడైతే అర్థం చేసుకోవచ్చు. 6 అవర్స్ పర్ డే, 6 డే ఏ వీక్. ఓకేనా. వారానికి 6 రోజులు పని చేయాలి. ప్రతిరోజు 6 గంటలైతే మీరైతే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. క్లియర్‌గా మనకి ఇక్కడైతే మెన్షన్ అయితే చేయడం జరిగింది. కానీ ఎప్పటి నుంచి ఎప్పటికి అనేసి మెన్షన్ చేయలేదు. కానీ మీరైతే ఒక రోజుకి 6 గంటలైతే కంపల్సరీ పని చేయాలి అనేసి క్లియర్ మెన్షన్ చేశారు. వర్కింగ్ కండిషన్స్‌లో చూసుకుంటే ది జాబ్ విల్ ఆల్సో ఇన్వాల్వ్ వర్కింగ్ ఇన్ ఛాలెంజింగ్ కమ్యూనిటీ ఏరియాస్ విత్ అదేవిధంగా మనకి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ అదర్ డిసడ్వాంటేజెస్ క్లియర్‌గా అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. మరి బెనిఫిట్స్ ఏమి అని క్లియర్ మెన్షన్ అయితే చేయడం జరిగింది. అంటే సాలరీ ఏమి ఇస్తున్నారు అన్న వాటి గురించి కూడా మనమైతే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడండి
జస్ట్ వెయిట్. ఇక్కడ చూడండి ఆఫీసర్ లెవెల్‌లో మనకి 3,00,000 నుంచి 4,00,000 పర్ యానమ్ మనకి క్లియర్‌గా అయితే మెన్షన్ చేశారు. సీనియర్ ఆఫీసర్ లెవెల్‌లో చూసుకుంటే 3.60 లాక్స్ ఈస్ 4.50 లాక్స్ ఈస్ పర్ యానమ్. ఓకే. అంటే ఇక్కడ 2 రకాల జాబ్స్ అయితే భర్తీ చేస్తున్నాం. టీచింగ్ జాబ్సే కానీ వాటిలో ఆఫీసర్ లెవెల్ అనేసి, సీనియర్ ఆఫీసర్ లెవెల్ అనేసి 2 పొజిషన్ అయితే ఉండడం జరుగుతుంది. ఆఫీసర్ లెవెల్‌లో 3,00,000 నుంచి 4,00,000 వరకు, సీనియర్ ఆఫీసర్ లెవెల్ 3,00,000 నుంచి 3,60,000 నుంచి మీకు 4,50,000 వరకైతే ఇచ్చే అవకాశం అయితే ఉంది. పర్ యానమ్ క్లియర్‌గా అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో, మరి ఎలా అప్లై చేసుకోవాలి? సింపుల్ ఇక్కడ మనకి మీ యొక్క ఈమెయిల్ ఐడీ ఇవ్వాల్సి ఉంటుంది. మీ యొక్క ఫుల్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. టోటల్ ఇయర్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఇవ్వండి. లేకపోతే అవసరం లేదు. ఎందుకంటే రేట్ 0 ఇఫ్ యూ ఆర్ ఫ్రెషర్స్. ఓకేనా. సో, మీరు ఫ్రెషర్స్ అయితే మీరైతే 0 అయితే పెట్టవలసి ఉంటుంది. లేదంటే మీకు ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఎక్స్‌పీరియన్స్ ఉంది అని పెట్టండి. లేదంటే లేదని చెప్పండి. ఒకవేళ మీకు ఎక్స్‌పీరియన్స్ లేకపోయినా గానీ ఎక్స్‌పీరియన్స్ ఉందని పెట్టారంటే ఫర్దర్‌గా మీరైతే దొరికిపోయే అవకాశం ఉంది కదా! సో, కాబట్టి నిజాయితీగా మీకు ఉంటే పెట్టండి. లేకపోతే అవసరం అయితే లేదు. అదేం పెద్ద ఇష్యూ ఏమి కాదు. ఓకేనా. హౌ మచ్ ఎక్స్‌పీరియన్స్ డూ యూ హావ్ ఇన్ టీచింగ్? అదేమో చెప్పాను కదా! ఎక్స్‌పీరియన్స్ ఉంటే పెట్టండి. లేకపోతే అవసరం అయితే లేదు. ప్లీజ్ రేట్ యువర్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ఆన్ స్కేల్ ఆఫ్ 10. ఓకేనా. సో, మీ యొక్క ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ సంబంధించి ఎంతవరకు మీరు రేటింగ్ ఇస్తారు అనేసి దాన్ని బేస్ చేసుకొని, సో, మీరిక్కడ మీకేది అనేసి మీరైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఆర్ యూ యాన్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ ఆఫ్ కీప్. ఓకేనా. సో, మీరైతే ఆర్ యూ యాన్ ఎక్స్ ఎంప్లాయీ ఫర్ కెప్ట్ అని క్లియర్ మెన్షన్ చేస్తారు. సో, మీరు ఆల్రెడీ మీరు టీచింగ్ ఫీల్డ్‌లో ఏదైనా ఆల్రెడీ మీరైనా ఎక్స్ ఎంప్లాయా? అంటే ఆల్రెడీ ఈ టీచింగ్ ఫీల్డ్‌లో జాబ్ చేసి నిలిపేసారని క్లియర్ మెన్షన్ చేస్తారు. ఉంటే యెస్, లేదంటే నో. క్లియర్ మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో, ఈ విధంగా వీళ్ళు ఏవైతే డీటెయిల్స్ ఇచ్చారో, సో, వాటి క్లియర్‌గా మీరైతే ఇక్కడ మీకు స్టార్ మార్క్స్ ఉన్నాయి కదా! సో, వాటి మ్యాండేటరీ ఏమో ఓకేనా. సో, వాటిని కంపల్సరీ మీరైతే ఫిలప్ చేసి అప్లై అయితే చేసుకోండి. క్లియర్‌గా అయితే మనకైతే డీటెయిల్స్ మొత్తం కూడా ఇవ్వడం జరిగింది. సో, ఫైనల్‌గా మీ యొక్క రెజ్యూమ్ ఓకేనా. సో, ప్లీజ్ అటాచ్ యువర్ సీవీని మీరు ఇక్కడ అప్లై చేస్తే అప్లోడ్ అయితే చేసేయండి. సో, ఈ విధంగా ఈ జాబ్స్‌కి అయితే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకేనా. సో, మీకు కావాల్సిన లింక్స్ అన్ని కూడా కింద కామెంట్స్ ఇస్తాను. అక్కడికి వెళ్లి అందరూ కూడా అయితే అప్లై అయితే చేసుకోండి. ఓకేనా. సో, ఇది వీడియో. సో, ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకున్న వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. So finally, thanks for watching this video.